నమస్కారం. సుఖీభవకు స్వాగతం. వృద్ధాప్యం సహజం. మన జీవన యాత్రలో ఓ అంతర్భాగం. వయసు మీద పడుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు ఉడిగిపోతూ ఉంటాయి. చర్మం ముడతలు పడటం, శక్తి సామర్థ్యాలు సన్నగిల్లటం, చూపు మందగించటం, వినికిడి తగ్గటం వంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు వెంటాడుతూ వస్తుంటే మరికొన్ని కొత్తగా పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ వృద్ధాప్య ప్రక్రియ మీద చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. జన్యువుల వంటి వాటిని మనమేమీ చేయలేకపోవచ్చు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం తినటం, వ్యాయామం చేయటం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం వంటివి మన చేతుల్లో ఉన్నవే. వృద్ధాప్యంలో సాధారణంగా తలెత్తే సమస్యలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధాప్యం అంటే జీవితపు ఆఖరి మజిలీ. ఆధ్యాత్మిక చింతనతో అనుభవాల అనుభూతుల్ని కమ్మగా నెమరు వేసుకుంటూ మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయాల్సిన పండు వయస్సు. కానీ ఈ మలి వయసులో అందరికీ ఇలాంటి జీవనం సాధ్యపడుతోందా అంటే కాదనేదే సమాధానం. ఒంట్లో సన్నగిల్లిన జవసత్వాలకు తోడుగా రకరకాల వ్యాధుల ముట్టడిలో చిక్కి ఈసురోమంటూ ఈతి బాధలతో శేష జీవితాన్ని నెట్టుకొచ్చేవాళ్లే మనకు ఎక్కువ మంది కనిపిస్తారు. నిజానికి జీవితపు ఆఖరి మజిలీని దృష్టిలో ఉంచుకొని నడి వయసు నుంచి అయినా సరే కాస్తంత మేలుకొని ఆరోగ్యపరమైన జీవనశైలికి మళ్ళితే వృద్ధాప్యంలో హాయిగా గడపచ్చు. ముఖ్యంగా వయసుతో పాటు ఆకలి, జీర్ణశక్తి, వాసన, రుచి తగ్గటంతో చాలామందిలో పోషకాహార లోపం అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. దంత సమస్యలు, ముద్ద మింగటంలో ఇబ్బంది వంటి కారణాలతో కొందరు సరిగా తినలేకపోతుంటారు. ఫలితంగా పోషకాలు తగినంత అందక బరువు తగ్గటం, కండరాల బలహీనత, రోగ నిరోధక శక్తి మందగించటం వంటివి తలెత్తుతాయి. అందువల్ల వృద్ధాప్యంలో అన్ని పోషకాలు అందేలా సమతులాహారం తీసుకోవాలి. మెయిన్ వృద్ధాప్యంలో వచ్చే కష్టం ఆహారంతో ఏంటి అంటే, మనం తక్కువ పని చేస్తున్నామని చాలామంది వృద్ధులు ఇంత నేను తినక్కర్లేదు, రోజుకి 2 పూట్ల 2 రొట్టెలు తినే మనిషి సగం రొట్టె తినటము, లేకపోతే ఒక ఇడ్లీ తినటము అట్లా చేస్తారు. నార్మల్గా మన శరీరం మనకి ఊపిరి పీల్చుకోవడానికి, గుండె పనిచేయడానికి, కిడ్నీ, లివర్ పనిచేయడానికి ఒక మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది కావాలి. ఆ ఎనర్జీ కన్నా తక్కువ తీసుకుంటున్నప్పుడు మన బాడీలో మన బ్రెయిన్ని, హార్ట్ని కాపాడడానికి మన రెస్ట్ ఆఫ్ ద బాడీలో మన శరీరంలో ఉన్న శక్తి తగ్గిపోతూ ఉంటుంది. పళ్ళతో ఉన్న ఇష్యూ, జీర్ణశక్తితో ఉన్న సంబంధం వల్ల చాలామంది తిండి తగ్గించేస్తుంటారు. కానీ అది తగ్గించడం అనేది చాలా తప్పు. దీనికి మనం మార్చాల్సిన ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, ఒక డైటీషియన్ దగ్గర కానీ, లేకపోతే వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఒక శరీరానికి ఒక రోజుకి కావాల్సినంత బలము, ఎనర్జీ, వైటమిన్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్ ఉన్నది క్యాలిక్యులేట్ చేసుకొని, పళ్ళ ప్రాబ్లం ఉంది అంటే మనం జ్యూస్ విధంగా తాగొచ్చు. నవ్వలేకపోతున్నారు అంటే రొట్టెల బదులు ఉప్మా తినచ్చు. ఉప్మా జీర్ణించుకోలేకపోతున్నారంటే కిచిడీ చేసుకొని తినచ్చు. కానీ రకరకాల పదార్థాలు, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అట్లా చేసుకొని మనకు కావాల్సిన న్యూట్రిషన్ రావాలి. ఒక రోజుకి ఒక మనిషికి కనీసం 50 గ్రాముల ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ తగ్గిపోయింది అంటే వృద్ధాప్యంలో శరీరంలో కండలు కరిగిపోతాయి. కండ కరిగిపోయినాక మన బరువుని మనం మొయ్యలేకపోతాము. మెట్లెక్కటం కష్టము, నడుస్తే ఆయాసం రావటము, ఇవన్నీ వచ్చేసి మనం తినట్లేదు, వీళ్ళ ఆహారం తినకపోవటం వల్ల కాదు, నాకు వయసు వల్ల వస్తున్న వీక్నెస్ అనుకొని చాలా ఒక భ్రమపడి ఇంకా ఆహారం తగ్గిస్తూ ఉంటారు. సో ఒక రోజుకి 3 పూట్ల తినాలి. ఆ 3 పూట్ల తినే దాంట్లో కంపల్సరీగా ఒక 50 గ్రాముల ప్రోటీన్ కనీసము ఒక రోజుకి సరిపడా బ్రెయిన్ కోసం కానీ, లంగ్స్ కోసం కానీ కావాల్సిన ఆహారము, వైటమిన్స్, న్యూట్రియంట్స్, వైటమిన్ డి, వైటమిన్ బి, ఈ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. ఒక వయసు దాటినాక ఏమవుతుందంటే అండి, మనకి నార్మల్గా మనం తినే ఆహారంలో మనకి బాడీకి కావాల్సిన, శరీరానికి కావాల్సిన శక్తి మొత్తం రాదు. ఆ టైంలో గుర్తుపట్టి మందులు కూడా ఒక ఆహారం అని చూసుకొని మనం తింటే మనకి ఆహారం నుంచి రాన విటమిన్స్, రాన మినరల్స్ అవన్నీ మనం తెచ్చుకోవచ్చు. దీనికి కంపల్సరీగా ప్రతి సంవత్సరం టెస్ట్ చేయించుకొని మన బాడీలో సరిపడా వైటమిన్స్ ఉన్నాయా లేవా చూసుకొని, దాన్ని బట్టి మంచి ఆహారం, తర్వాత ఆహారంలో దొరకని పదార్థాలు, ఇప్పుడు వెజిటేరియన్ తినే వాళ్ళకి ప్రోటీన్ దొరకదు కాబట్టి వాళ్ళ డయట్లో దాని మీద కొంచెం ప్రోటీన్ పౌడర్ కానీ, ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవటము, తక్కువ తినే వాళ్ళకి న్యూట్రిషన్, వైటమిన్స్ రావు కాబట్టి విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ ఏ తీసుకుంటే ఆహారంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
వృద్ధాప్యం మీద పడగానే కంటి చూపు మందగించటం, వినికిడి సన్నగిల్లటం, కదలికలు తగ్గిపోవటం, ఒంట్లో శక్తి క్షీణించటం, హై బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, ఇలా అనేక మార్పులు వయసుతో పాటే వచ్చి పడుతుంటాయి. శరీర సమతుల్యత కోల్పోవటం, మందుల ప్రభావం, పార్కిన్సన్స్, ప్రోగ్రెసివ్ సుప్రాన్యూక్లియర్ పాల్సీ వంటి నాడీ జబ్బుల మూలంగా వృద్ధులకు పట్టుతప్పో, కాలు జారో కింద పడిపోయే ముప్పు ఎక్కువగా ఉంటుంది. పైగా చాలామందిలో ఎముకలు పెడుసుబారి బోలుగాను ఉండటం వల్ల చిన్న చిన్న దెబ్బలకు ఎముకలు విరగొచ్చు. ఇవి అత్తుకోవటము కష్టమే. దీంతో చాలామంది మంచానికే పరిమితమవుతూ ఉంటారు. అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడాల్సి రావటం వల్ల మానసికంగానూ కుంగిపోతుంటారు. అయితే ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కింద పడకుండా చూసుకోవచ్చు. బాత్రూంలో కాలు జారని రకం టైల్స్ వేయించటం, ఎత్తుకుండి టాయిలెట్లో అమర్చుకోవటం, పట్టుకుని లేవటానికి గోడలకు పట్టీలు బిగించుకోవటం, ఇంట్లో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవటం వంటి జాగ్రత్తలు వృద్ధాప్యంలో కింద పడిపోయే ముప్పును చాలా వరకు తగ్గిస్తాయి. వృద్ధాప్యంలో హార్ట్ అటాక్, బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి తర్వాత థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఇంజరీస్కి కానీ డెత్కి కానీ కారణం తూలి పడిపోవటము, ఫ్రాక్చర్లు అవ్వటము. దీనికి 3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి మానసిక వ్యాధులు. మానసిక వ్యాధులు అంటే కొంతమందికి పార్కిన్సన్స్ ఉండొచ్చు, డిమెన్షియా ఉండొచ్చు, వాళ్ళకి అడుగు వేయటం సరిగ్గా చేత కాకపోవచ్చు. కానీ రెండో కారణం వాళ్ళకి ఆహారం లేక బాగా వీక్ అయిపోయి వాళ్ళ బరువు వాళ్ళు మొయ్యలేక పడిపోవటము. మూడో కారణం ఏంటి అంటే ఒక వయసులో మనము నార్మల్గా మార్బుల్స్ ఫ్లోర్ మీద నడిచిన, గ్రనైట్ ఫ్లోర్ల మీద నడిచిన మన కాళ్ళకి గ్రిప్ చాలా బాగుంటుంది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మన కాళ్ళ ఏళ్లలో కానీ మన చేతిలో కానీ బలం తగ్గి, గ్రిప్ తగ్గి జారుతూ ఉంటారు. కంపల్సరీగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి వెళ్ళడానికి నేల మీద యాంటీ గ్రిప్ ఫ్లోరింగ్ వేయాలి. ఫ్లోరింగ్ మార్చుకోలేము అనుకుంటే కనీసం రబ్బర్ మ్యాట్స్ కానీ కార్పెట్స్ కానీ వేయాలి. టాయిలెట్స్ దగ్గర కంపల్సరీగా హ్యాండ్ హోల్డ్ బార్ ఒకటి పెట్టాలి. ఎందుకంటే 100లో 70% వృద్ధులకి అయ్యే ఇంజరీస్ బాత్రూంలో లేచి నీళ్ళ మీద జారి కింద పడటం. అది అవాయిడ్ చేయడానికి రబ్బర్ మ్యాట్స్ వేసుకోవటము, జారుతున్నప్పుడు పట్టుకోవడానికి పక్కన గ్రిప్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. వెస్టర్న్ కంట్రీస్లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. తలకి పెట్టుకోవడానికి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, తర్వాత జారి పడుతుంటే అలారమ్స్ ఉంటాయి. కానీ మన దగ్గర అవన్నీ వాడటము, అమలుపరచటము సాధ్యం కాదు. మన వల్ల అయ్యే సాధ్యం ఏంటి అంటే ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగాలి, ఉట్టి కాళ్ళతో బాత్రూంలలోకి వెళ్ళకూడదు. ఆ చెప్పులు కూడా గ్రిప్ ఉన్న రబ్బర్ చెప్పులు ఉండాలి. తర్వాత మంచం నుంచి బాత్రూమ్కి వెళ్ళేదాకా ఒక కార్పెట్ కానీ ఒక రబ్బర్ షీట్ ఉండాలి. స్నానం దగ్గర నుంచోనే దగ్గర కొంచెం రఫ్గా ఉన్న రబ్బర్ మ్యాట్ అన్న పెట్టుకోవాలి. టాయిలెట్ సీట్ పక్కన ఒక హ్యాండిల్ పెట్టుకోవాలి. లేచేటప్పుడు సొంత మోకాళ్ళ మీద బరువుతో లేవకుండా హ్యాండిల్ పట్టుకొని లేచేటట్టు ఉంటే 70 ఇంజరీస్లో కనీసం 40-50 ఇంజరీస్ మనం ప్రివెంట్ చేయగలుగుతాము. ఇది న్యాచురల్గా కింద పడి దెబ్బలు తగిలే వాళ్ళకి. ఇది కాకుండా శరీరంలో శక్తి తక్కువ అయిన వాళ్ళకి ఫస్ట్ బోన్స్ వీక్ ఉన్నాయా, మసిల్స్ వీక్ ఉన్నాయా, దానికి సంబంధించి ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే మన దగ్గర చాలామంది వృద్ధులు వాకింగ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అవి కరెక్ట్ అయిన ఎక్సర్సైజ్ కాదు. ఆ వయసుకి ఎక్సర్సైజ్ చేయాల్సింది ఏంటంటే మన కాళ్ళని బలంపరచడానికి లెగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. మన బరువు మనం తట్టుకునేటట్టు నేల నుంచి లేసేటప్పుడు చేతులు నేల మీద పెట్టి మనం పైకి తోసుకునేటట్టు హ్యాండ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఈ అన్నీ చేస్తే మనం కాపాడుకోగలుగుతాము. మూడోది మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు. పార్కిన్సన్స్ ఉండొచ్చు, డిమెన్షియా ఉండొచ్చు. కొంతమందికి చెవులకి కళ్ళకి ఉన్న అనారోగ్యం వల్ల బ్యాలెన్స్ ఉండదు, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. దానికి వాళ్ళు ఐ డాక్టర్ కానీ ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి అది ట్రీట్ చేసుకో. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లినట్లే మనకు వినికిడి, చూపు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తాయి. అయితే నడి వయసు నుంచే వినికిడి, కళ్లకు సంబంధించిన పరీక్షలను చేయించుకుంటూ ఉంటే మలి వయసులోనూ చూపును, వినికిడిని భద్రంగా కాపాడుకోవచ్చు. వార్ధాక్యంలో కమ్ముకొచ్చే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెట్టుకు పూసిన పూలు వాడిపోక మానవు. అలాగే పుట్టిన ప్రతి మనిషిలో వృద్ధాప్యం రాక మానదు. ఇదంతా సృష్టి ధర్మంలో భాగం. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లినట్లే అవయవాల పనితీరు కూడా తగ్గుతూ వస్తుంది. ఫలితంగా పెద్దవాళ్ళు సరిగా వినలేకపోతుంటారు.
చూపు తక్కువ కావటంతో మనుషుల్ని సరిగా గుర్తుపట్టలేకపోతుంటారు. వృద్ధాప్యంలో చూపు వినికిడి తగ్గటం సహజమేనని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది తగదు. చూపు వినికిడి సరిగా లేకపోతే కింద పడిపోయే ప్రమాదం ఉంది. వినికిడి లోపంతో మరో సమస్య కుంగుబాటు తలెత్తటం. ఇతరులు మాట్లాడేది సరిగా వినిపించకపోవటం వల్ల నలుగురితో కలవలేక ఒంటరితనంతో ఇబ్బంది పడతారు. ఇది నిరుత్సాహం, దిగులు, నిరాశకు దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. జ్ఞానేంద్రియాలు సరిగా పనిచేయకపోతే విషయగ్రహణ సామర్థ్యము తగ్గుతుంది. తీవ్ర మతిమరుపు ముప్పు ఎక్కువవుతుంది. ఈ సమస్యల్ని అధిగమించటానికి కళ్లద్దాలు, వినికిడి సాధనాల సాయం తీసుకోవటం అన్ని విధాల మేలు. చలేసినప్పుడు బట్టలు వేసుకున్నట్టు చూపు కనపడినప్పుడు కరెక్ట్ కళ్ళజోడు వేసుకుంటే నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను సేఫ్గా ఉంటా. వయసు పెరుగుతున్న వాళ్ళకి చూపుతో ఉట్టి కళ్ళజోడే కాదు, ఇంకా 2-3 రకాల కంటికి సంబంధించిన జబ్బులు ఉంటాయి. ఒకటి చాలా కామన్గా క్యాటరాక్ట్ ఉంటుంది. క్యాటరాక్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి అంతా మసకగా కనిపిస్తుంది. ఆ మసకగా కనిపించినప్పుడు నడుస్తుంటే ఒక మెట్టు కనపడకుండా మెట్టుకి కాలు తగిలి పడిపోయే సందర్భాలు చాలా ఉంటాయి. 60 ఏళ్ల తర్వాత సంవత్సరంకి ఒకసారి కళ్ళు ప్రాపర్గా చెక్ చేసుకొని, పర్టికులర్గా షుగర్, బీపీ ఉన్నవాళ్ళు వాళ్ళ కంటి వెనక రెటీనా అని ఉంటుంది, రెటీనా టెస్ట్ చేసుకొని అది నార్మల్గా ఉందంటే వాళ్ళకి చూపు బ్రహ్మాండంగా ఉంటుంది. చూపు సరిగ్గా ఉంది అంటే గుర్తుపట్టటమే కాదు, మర్చిపోవటము, కనపడటమే కాదు, చూపు సరిగ్గా ఉందంటే వాళ్ళ కాలక్షేపానికి పేపర్లు చదువుకోవటం, టీవీ చూడటం, వీటన్నిటిలో కూడా ఆనందం ఎక్కువ పొందుతారు. రెండోది చెవులు వినపడపోవటము, హియరింగ్ తగ్గటం అనేది చాలామంది ఒప్పుకోరు. ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు నీకు వినపట్లేదు, మీకు వినపట్లేదు అని. కానీ అది వాళ్ళని ఎక్కిరిస్తున్నట్టు అనుకొని చాలామంది పెట్టించుకోరు. కానీ ఒక హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే మన రోడ్డు మీద నడిచే వాళ్ళకి వెనక వస్తున్న బండ్లు వినిపిస్తాయి. హియరింగ్ ఎయిడ్ లేకుండా వెళ్ళి పక్కన నుంచి వస్తున్న వెహికల్కి తగిలి పడిపోయే చాలామంది వృద్ధుల్ని మేము చూస్తూ ఉంటాము. హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవటంలో అది చెముడు అని కాదు, దానివల్ల మనకేమి లోపము అని కాదు, మనకి స్పష్టంగా వినిపిస్తే మనం మాట్లాడే వాళ్ళతో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఇంకెక్కువ విషయాలు మనం ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళతో మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఇవి సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా టెస్ట్ చేయాలి. మీకు ప్రాబ్లం లేదు అని అనిపించినా కూడా సంవత్సరంకి ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ కళ్ళకి, చెవులకి చేయించుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే 60 ఏళ్ళకి కాకపోతే 65 ఏళ్ళకి, లేకపోతే 70 ఏళ్ళకి ఏదో ఒక టైంలో మనకి కళ్ళు, చెవులు అనేవి ఫెయిల్ అవటం స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో కరెక్ట్ అడ్వైస్ తీసుకొని కరెక్ట్ మందులు, కరెక్ట్ హియరింగ్ ఎయిడ్ కానీ, కళ్ళజోడు కానీ, లేదా క్యాటరాక్ట్ సర్జరీ కానీ చేయించుకుంటే ఇంకొక 20-30 ఏళ్ళు మనకి కష్టం లేకుండా సుఖంగా బతకచ్చు. నిద్ర అలసిన మనసును, సొలసిన తనువును సేదదీర్చే సంజీవిని. మనందరికీ రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. అయితే వయసు పైబడుతున్న కొద్దీ చాలామందికి నిద్రా సమయం తగ్గిపోతూ వస్తుంటుంది. నలతా, నొప్పుల వంటి కారణాల వల్ల వృద్ధాప్యంలో చాలామందికి సరిగా నిద్ర పట్టక సతమతమవుతూ ఉంటారు. నిద్ర పట్టినా త్వరగా మెలకువ వచ్చేస్తుంటుంది. కొన్ని రకాల మందులు మెలకువగా ఉండేలా చేయొచ్చు. ఆందోళన, శారీరక శ్రమ లేకపోవటం, రాత్రిపూట టీవీ లేదా మొబైల్ చూడటం వంటివి నిద్రను దెబ్బతీయచ్చు. దీంతో పగటిపూట ఉత్సాహం తగ్గటం, చిరాకు, మతిమరుపు వంటివి ఇబ్బంది పెడతాయి. నిద్ర కోసం కొందరు మాత్రలు వాడుతుంటారు. కానీ వీటికన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటమే మంచిది. రోజు ఒకే సమయానికి పడుకోవాలి, లేవాలి. సాయంత్రం వేళల్లో నిద్రపోకూడదు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కెఫీన్తో కూడిన కాఫీ, టీ, కూల్ డ్రింకులు తాగకూడదు. పడుకునే ముందు సెల్ ఫోన్ల వంటి పరికరాలు చూడకుండా ఉండాలి. నిద్రించటానికి 2-3 గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి. పడుకోవటానికి గంట ముందు నుంచే ఇంట్లో వెలుతురును తగ్గించుకోవాలి. ఈ జాగ్రత్తలు రాత్రిపూట చక్కగా నిద్రపట్టేందుకు ఉపకరిస్తాయి. వృద్ధులకి నార్మల్గా నిద్ర పట్టకపోవడానికి ఉండే కారణాలు ఏంటి అంటే, ఒకటి ఆందోళన, యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, డిప్రెషన్ ఇష్యూస్ ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన. కొంతమందికి డిమెన్షియా, అల్జైమర్స్కి సంబంధించి మంచం మీద పడుకొని నిద్రపోయే టైంకి నేను స్టవ్ కట్టేశానా, తలుపు బంద్ చేశానా అనే ఆలోచనలు వస్తూ నిద్ర పట్టదు. రెండోది శారీరకంగా కూడా వాళ్ళకి నిద్రకి ప్రాబ్లం ఎక్కడ అంటే 2-3 గంటలకు ఒకసారి లేచి బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. అది అవాయిడ్ చేయడానికి చాలామంది సాయంత్రం పూట నీళ్లు తాగకుండా వీక్ అయిపోతూ ఉంటారు. నిద్ర
మనకి కనీసము రోజుకి ఒకేసారిగా 8 గంటలు పడుకోగలిగినా మంచిదే, లేదా పార్ట్గా రోజుకు ఒక 8 గంటలు, రాత్రిపూట ఒక 4 గంటలు, పగలపూట ఒక 2 గంటలు, మధ్యాహ్నం పూట భోంచేసినాక ఒక 2 గంటలు పడుకున్నా సరిపోతుంది. నిద్ర అనేది అన్నిట్లోకి పవర్ఫుల్ మెడిసిన్. ఇది చాలామందికి అర్థం కాదు. మన శరీరం మెలకు ఉన్న టైం అంతా అయ్యే డ్యామేజ్ కానీ ఎనర్జీ కానీ నిద్రలోనే రిపేర్ అవుతుంది. ఒక కార్కి వర్క్షాప్ ఎట్లానో సర్వీసింగ్ ఎట్లానో నిద్ర అనేది మన మైండ్కి, మన బాడీకి, పర్టికులర్గా మన హార్ట్కి, లివర్కి, కిడ్నీస్కి ఒక సర్వీస్ టైం అది. రోజుకి 6 గంటల నుంచి 8 గంటలు నిద్ర పోవట్లేదంటే ఇవాళ రేపు ఒక సంవత్సరం పాటు మీరు బాగానే ఉంటారు, కానీ ఆ అక్యూములేటెడ్ డ్యామేజ్ రికవరీ లేకపోవటం అనేది ఏదో ఒక క్షణాన మీకు సడన్గా ఇంపాక్ట్ అవుతుంది. సో నిద్రపోవడానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే పడుకునే 2 గంటల ముందు నుంచి స్క్రీన్ కానీ టీవీ కానీ ఆపుకోవాలి. మీకు బాగా నిద్ర ఇష్యూస్ ఉన్నాయి కానీ మీరు ఇబ్బంది పడుతున్నారు, లేదా పడుకొని పొద్దున లేచినాక నాకు ఇంకా అలసటగా ఉంది, నిద్ర సరిపోలేదు, నాకు శక్తి తిరిగి రాలేదు, టయర్డ్గా ఉన్నారు అంటే కంపల్సరీగా ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఈ కష్టాలు చెప్పుకోండి. అప్పుడప్పుడు జస్ట్ మెలటోనిన్ కానీ సప్లిమెంట్స్తో కానీ సరిపోతుంది. అప్పుడప్పుడు మీ డయట్ సాయంత్రం తినే టైంకి పడుకునే టైంకి ఒక 2 గంటలు టైం ఇస్తే కూడా మీకు నిద్ర సెట్ అవుతుంది. ఇంకొక రకంగా నిద్రకు వచ్చే ఇష్యూస్ ఏంటంటే అనారోగ్యం వల్ల నిద్ర రాకపోవటం అనేది ఏంటి అంటే కొంతమందికి బ్యాక్ పెయిన్స్ ఉంటుంది, నెక్ పెయిన్ ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, అరికాళ్ళ నొప్పులు ఉంటాయి, పడుకుంటే తిమ్మిర్లు వస్తాయి. అట్లాంటి వాటన్నిటికీ కూడా మీకు నిద్రపోతుంది అంటే మీరు ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసుకుంటేనే బాగా నిద్రపోగలుగుతారు. చాలామంది నిద్రపోవడానికి ఒక వయసు వచ్చినాక సాయంత్రం పూట మందు పదార్థాలు తీసుకోవటము, సిగరెట్ కాల్చేవాళ్ళు, అవి ఆపుకోకపోతే మీకు వచ్చేది అసలైన నిద్ర కాదు. ఆ నిద్ర వల్ల మీకు బ్రెయిన్కి కానీ బాడీకి కానీ రెస్ట్ రికవరీ అవ్వదు. మలి వయసులో మనలో చాలా మందికి హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లతో సహజీవనం తప్పటం లేదు. మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయాల్సిన వయసులో ఈ మొండి జబ్బులపై పోరాటంలో చాలామంది అలసిపోతూ ఉంటారు. నిజానికి యుక్త వయసు నుంచే ఈ జబ్బులపై అవగాహన పెంచుకొని ఆరోగ్యకరమైన జీవనశైలికి మళ్ళితే మలి వయసు జీవితంలో వ్యాధుల ఈతిబాదులు చాలా వరకు తప్పుతాయి. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లినట్లే అవయవాల పనితీరు కూడా తగ్గుతూ వస్తుంది. ఫలితంగా పెద్దవాళ్లు సరిగా వినలేకపోతుంటారు. చూపు తక్కువ కావటంతో మనుషుల్ని సరిగా గుర్తుపట్టలేకపోతుంటారు. జ్ఞాపక శక్తి సన్నగిల్లటంతో చెప్పినవేవి సరిగా గుర్తుంచుకోలేకపోతుంటారు. దీంతో ఇంట్లో వాళ్ళు ఈ ముసలితనంలో ఇంతేలే, చేదస్తం పెరిగిందని సర్ది చెప్పుకుంటూ ఉంటారు. ఇక జీవిత భాగస్వామి తోడు లేకపోవటం, ఒంటరితనం, పిల్లలు దూరంగా ఉండటం ఇవన్నీ పెద్దల్లో మానసికంగా తీవ్రమైన కలవరాన్నే తెచ్చిపెడుతుంటాయి. చాలామంది తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఇక వయసు పైబడుతున్న కొద్దీ శారీరకంగా సమస్యల తాకిడి కూడా పెరుగుతూ ఉంటుంది. హై బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, క్యాన్సర్లు, పక్షవాతాల వంటి దీర్ఘకాలిక జబ్బులు వృద్ధాప్య జీవనాన్ని మరింత దుర్భరంగా మార్చేస్తుంటాయి. నిజానికి మలి వయసులో కమ్ముకొచ్చే ఈ చిక్కులు అధిగమించలేనంత పెద్ద సమస్యలేమీ కాదు. వయసుతో పాటు మనసును, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవటం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార వ్యాయామాలను పాటించటం ద్వారా వృద్ధాప్యంలోనూ హాయిగా జీవించవచ్చు. వృద్ధాప్యంలో మానసిక కష్టాలు 100లో 70% మందికి ఉంటాయి. చాలా వరకు అవి ఒంటరితనం వల్ల ఉంటాయి. ఒంటరితనం ఎక్కడ అంటే 40-50 ఏళ్ళు ఫ్యామిలీతో, పిల్లలతో ఉండి సడన్గా ఒక్కళ్ళే ఉండేసరికి వాళ్ళకి ఏం చేయాలి ఆ టైంలో తెలియదు. ఆ ఖాళీ టైంలో అతి ఆలోచనలు, 20 ఏళ్ల క్రితం నా జీవితం ఇట్లా ఉండేది, ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయానే అనే ఆలోచనల మీదే ఉంటారు. కానీ అందరూ వృద్ధులు వాళ్ళ ఏజ్ గ్రూప్ కానీ వాళ్ళకి నచ్చిన విషయాలు, మీకు పాటలు ఇష్టం అంటే సింగింగ్ క్లాసెస్లో కానీ, మీకు పెయింటింగ్ ఇష్టం అంటే పెయింట్ చేసేవాళ్ళు కానీ, ఆ సిమిలర్ పాలిటిక్స్ ఇష్టం అంటే పాలిటిక్స్ మాట్లాడే వాళ్ళు కానీ రోజుకి 2 నుంచి 3 గంటలు ఏదన్నా ఒక హాబీ, నచ్చిన హాబీ. చాలామంది 75 ఏళ్ళు 60 ఏళ్ళకు కూడా ఇంకా పనికి వెళ్తారు. పని డబ్బుల కోసం అని వెళ్ళరు. ఎందుకంటే పనికి వెళ్తే వాళ్ళకు ఒక పర్పస్ ఉంటుంది. రోజుకి 2-3 గంటలు ఏదో ఒక పని చేసుకుంటే వాళ్ళకి ఆ రోజు ఒక సక్సెస్ఫుల్ డే లాగా అనిపిస్తుంది. ఆ సక్సెస్తో వాళ్ళకి ఆందోళన, డిప్రెషన్ ఇవి లేకుండా ఉంటాయి. కంపల్సరీగా వృద్ధులకి
రోజుకి 2-3 అవర్స్ అనేది ఏదో ఒక కాలక్షేపం ఒక కంపెనీ చేసుకోవాలి, ఫ్రెండ్స్ తయారు చేసుకోవాలి. పీపుల్ ఇచ్చే కంపెనీ, స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే కంపెనీని మించిన మెడిసిన్ ఉండదు ఆ ఏజ్లో. మెంటల్ మెడిసిన్, దాన్ని మించిన మెంటల్ మెడిసిన్ ఉండదు. దాన్ని మించిన ఆనందము, దాన్ని మించిన యాంటీ డిప్రెసెంట్ అనేది ఉండదు. కంపల్సరీగా అందరూ కాలక్షేపం, వాళ్ళకి నచ్చిన కాలక్షేపం ఎత్తుక్కోవాలి. మీకు ఒక యాక్టివిటీ నచ్చలేదంటే ఇంకొక యాక్టివిటీ చూడండి. ఇప్పుడు అవుతున్న పెద్ద ప్రాబ్లం మనకు వస్తున్నది ఏంటంటే 100 మంది ప్రిస్క్రిప్షన్స్ చూస్తే దాంట్లో సుమారుగా 35-40% ప్రిస్క్రిప్షన్స్లో ఉన్న మందులు కలిపి తీసుకోకూడని మందులు ఉంటాయి. వాటికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మందులు అన్నాక ఈ కెమికల్స్, ప్రతి మందుకి దాని బెనిఫిట్ ఉంటుంది, దానికి సంబంధించి దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ మనకి మంచిది, ఏ సైడ్ ఎఫెక్ట్ మనకి రిస్క్ తక్కువ అనేది కూడా చూసుకోవాలి. కంపల్సరీగా మీరు మందులన్నీ ఒక దగ్గర రాసుకొని ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ దగ్గరికి కానీ, లేదా ఒక క్వాలిఫైడ్ క్లినికల్ ఫార్మసిస్ట్ దగ్గరికి కానీ, లేదా ఇంటర్నెట్ మీదే చాలా రిసోర్సెస్ ఉంటాయి. మీ పిల్లలతో కానీ, మీకు కుదిరితే మీ వల్ల కానీ అవన్నీ పెట్టి ఈ మందులు కలిపి తీసుకోవచ్చా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఏ టైంకి ఏ ట్యాబ్లెట్ ఎలా తీసుకోవాలి తెలిస్తే ఈ మందులకు వచ్చే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ అంటాము. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ తగ్గితే మన లైఫ్కి, మన బాడీకి చాలా సేఫ్టీ. వృద్ధాప్యంలో బేషైన ఆరోగ్యం కోసం నిత్యం కాసేపు వ్యాయామం చేయడం చాలా అవసరం. శారీరక శ్రమ శరీరాన్ని బలోపేతం చేస్తుంది, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు ఎక్కువ కాలమే కాదు, హాయిగానూ జీవిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా జీవన ప్రమాణాలు పెరగటం, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ఇవాళ మన సగటు ఆయుర్దాయం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో జీవితపు ఆఖరి మజిలీని ఆరోగ్యంగా గడిపేందుకు మనం ముందు నుంచే సన్నద్ధులవ్వాలి. ఆరోగ్య స్పృహ పెంచుకోవాలి, ఆరోగ్యకరమైన జీవనశైలికి మళ్ళాలి. మంచి ఆహారం, నిత్యం వ్యాయామం, వీటికి తోడుగా తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మలి వయసు జీవనాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా గడపచ్చు. వృద్ధాప్యం అనేది మన జీవన పయనములో ఆఖరి మజిలి. సరైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, తగినంత నిద్ర, మానసిక ప్రశాంతత, కుటుంబ మద్దతు, ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలే అయినా మలివయసు జీవనాన్ని మరింత ఆరోగ్యవంతంగా, గౌరవప్రదంగా, సంతోషంగా జీవించడానికి దారి చూపుతాయి.